ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 26వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ శ్రీ శత్రువు ఎవరో వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీకు తెలుస్తుంది. మీ శత్రువు ఎవరో తెలుసుకోవడానికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు, ఎటువంటి అనుకూలతలు ఉన్నాయో, ఈ యొక్క ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన చేయాలి, ఏం చేయడం వల్ల వీళ్లకు శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారా అనే మిగిలిన అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మంచి చెడులను ఆలోచించుకొని బేరేజు చేస్తూ అమలుపరుస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు. బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యతని ఇస్తారు. ఇక కొత్త వ్యక్తులు పరిచయమైనా కూడా పాత వ్యక్తులను అస్సలు మర్చిపోకుండా ఉంటారు. క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఆరోగ్యానికి సహాయ పాలనను కూడా కేటాయిస్తూ ఉంటారు. ఇక వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే మాత్రం ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి కుంభరాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 26వ తేదీ సోమవారం ఇక మీ యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు వీరికి కనిపిస్తున్నాయి. కానీ ఊహించని సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీకు శత్రువులు ఎవరో, మీ మిత్రువులు ఎవరో అనేది మీకు తెలిసిపోతుంది. ఇక అంటే చాలా కాలం నుండి మీరు నమ్ముతున్న వ్యక్తులే మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. అటువంటి చెడు ప్రచారం చేసే వారిని విషయాన్ని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోబోతున్నారు. అంటే ఈ విధంగా మీ వ్యక్తి గురించి బయట చెడుగా చెబుతున్నారని మీతో కలలో కూడా ఊహించారు. అటువంటి వ్యక్తి గురించి మీకైతే ఈరోజు తెలుసుకోపోతున్నారు. ఇక ఈ ప్రచారం చేస్తున్నారని, కీడును చేస్తున్నారని, ప్రయత్నం చేస్తున్నారని అన్ని విషయాలు కూడా మీరు అర్థం చేసుకున్నారు. అటువంటి ఊహించని సంఘటన అయితే ఈరోజు జరగబోతుంది. దినఫలాల ప్రకారం మీకు బహిర్గతం కావడంతో ఆ భగవంతుడు మీకు చాలా సహాయపడుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు చాలా గుడ్డిగా ఆ వ్యక్తిని నమ్ముతున్నారు. మీరు ఏ పని చేసే చోట ఇరుగు పొరుగు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, మీరు చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. మీకు కనువిప్పు కలిగించే అవకాశం ఆ పరమేశ్వరుడు ఈ విధంగా మీకు కలిగింప చేస్తున్నాడు. సంఘటన ద్వారా మంచి కోరుకునే వ్యక్తులు ఎవరు, మీకు చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయం మీకు బహిర్గతం అవుతుంది. ఇది వరకు చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులు కానీ, స్నేహితురాళ్ళు కానీ, శ్రేయాభిలాషులు కానీ ఆ వ్యక్తి గురించి మీకు చాలా చెప్పారు. కానీ మీరు అతన్ని గుడ్డిగా నమ్ముతూ వెళ్తున్నారు. అటువంటి వ్యక్తి గురించి ఊహించని ఒక
వార్త మీరు వినబోతున్నారు. ఒక సంఘటన అనేది జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీకు మంచి వారెవరు, మీకు చెడు కోరుకునే వారు ఎవరన్న విషయం మీకు అర్థం అనేది అవుతుంది. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులపై నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వం ఏదైతే ఉందో దాని పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అంటే అందరూ కూడా వీరిని చాలా అభిమానిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిపైన కుళ్ళును, అసూయను పెంచుకుంటారు. మీ యొక్క నెగిటివ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీగా మారి వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇతరుల కనుదృష్టి విషయంలో కూడా కావచ్చు, ఏదైనా పనుల విషయంలో కావచ్చు, వెళ్ళకూడని ప్రదేశాల విషయంలో కూడా కావచ్చు, చాలా జాగ్రత్త అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలు కూడా మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఆ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని నెలలుగా కలలు కంటున్న వారు వాళ్ళ ముందుకైతే ఒక వ్యాపార విస్తరణ ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి. ఇక ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపాలని అనుకుంటారు. చాలా కాలంగా అనుకుంటున్నారు, కానీ వీరికి ఎక్కువ సమయం గడిపే అవకాశం రాలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపే సమయం అయితే రాబోతుంది, కలిసి వస్తుంది. భవిష్యత్తులో మీరు విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకుంటారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. మీపై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. ఇక తోటి ఉద్యోగస్తులు ఎవరైతే గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి, అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అంటే అనవసర వాదనలు, చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే మాత్రం లేనిపోని చిక్కుల్లో, సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకి సహాయ భాగం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మీ యొక్క చికిత్సకు సంబంధించినటువంటి చక్కని రెమ్యునేషన్ అయితే లభిస్తుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చికిత్స ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. నిత్యం శనిదేవుణ్ణి ఆరాధించండి, శని స్తోత్రం పారాయణం చేయండి, మీ శక్తి మేరకు దాన ధర్మాన చేయండి, మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. హనుమాన్ చాలీసాను పఠించండి, అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. శివ భగవాను ఆరాధించడం ద్వారా, శివ స్తోత్రం పారాయణం చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీకు ఆర్థిక స్తోమత కనుక అనుసరిస్తే మీరు పేదలకు గాని, అనాథలకు గాని, అభాగ్యులకు గాని దాన ధర్మాలు చేయడం వలన అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. తద్వారా దాని తాలూకా సంబంధించిన పుణ్య ఫలితం అయితే మీకు ఖచ్చితంగా దక్కుతుందండి. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.